హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మునీశ్వరి. అందరిలా ఉన్నారు, బాగున్నారా? కాకరకాయ కూర చేదు లేకుండా ఎట్లా వండాలో ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఇట్లా నేను వండినట్లయితే వండండి ఒకసారి, అసలు చేదు అనిపించదు. ఇక నేను ఫస్ట్ అయితే ఆ వీడియో మిస్ అయిపోయిందనమాట. ఇంకా పొయ్యి మీద వేసిన తర్వాతకి నాకు ఒక వీడియో తీసి పెడితే బాగుండు అనిపించి తీసిన. ఇంకా కాకరకాయలు చేదు లేకుండా ఉండడానికి మనం కాకరకాయ ముక్కలను అయితే కట్ చేసుకొని ఉప్పును పసుపు నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు అట్లా ఉంచి కొంచెం గట్టిగా పిండి వండుకుంటే చేదనేదే ఉండదు ఫ్రెండ్స్. ఇక ఇవి మనం ఫస్ట్ అల్లం పసుపు వేయకుండా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అల్లం పసుపు అయితే మాడిపోతుంది. అట్లా కాకుండా ముందుగా కాకరకాయ మొత్తం ఫ్రై అయినాక అల్లం పసుపు వేసుకోవాలి. ఫస్ట్ కాకరకాయల పైన ఉప్పు వేసుకుంటా నేను, కానీ ఈరోజు ఉప్పు కూడా వేయలేదు. ఇంకా మనకు తొందర మగ్గిపోతాయి అన్నమాట. పసుపును అల్లం వేయడం వల్ల అడుగంటుతుంది. ఇంకా నేనైతే ఇట్లనే వండుతా. మా పిల్లలు కూడా తింటారు ఫ్రెండ్స్ ఇట్లా వండితే. చిన్నపిల్లలకి అసలు పెద్దవాళ్ళకి నచ్చదు కాకరకాయ కూర, చేదు ఉంటుందని సరిగ్గా తినరు. కానీ నేను వండినట్టు వండితే మాత్రం అసలు చేదు అనిపించదు. కూర చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి నాలాగా. ఇక ఇప్పుడు టమాటా వేస్తా, నేను ఫ్రై చేస్తా, టమాటా వేస్తా. టమాటా వేసి వండుకున్నా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక ఇవి ఇప్పుడు నేను కొంచెం అంతా ఉప్పు వేసిన, మనకి ఇట్లా ఉప్పు వేసుకుంటే తొందర మగ్గిపోతుంది టమాటా కూడా. ఇక చూడండి, ఇంకా టేస్ట్‌కు తగ్గంత ఉప్పు అయితే వేసుకొని మళ్ళా కలిపి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాతకి మళ్ళీ కొంచెం అంతా కారం వేసుకోవాలి. చూసారా, మగ్గిపోయింది, మనకి తొందర మగ్గిపోతుంది ఉప్పు వేసుకోవడం వల్ల టమాటా. కొంచెం అంత ఆయిల్, కాకపోతే ఇందులో కాకరకాయ కర్రీలో మాత్రం వాటర్ వేయొద్దు. మళ్ళీ వాటర్ వేయడం వల్ల మనకి చేదు అనేది మళ్ళీ వస్తుంది. అందుకే నేను కాకరకాయ టమాటా వండితే నేను వాటర్ వేయను ఇందులో. ఇంకా కారం వేసుకున్న, కొంచెం టేస్ట్‌కు తగ్గంత కారం కూడా వేసుకొని కలిపేసుకుంటే మన కాకరకాయ కూర రెడీ అయిపోయినట్లే. ఇక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఒకసారి ఇట్లా వండి చూడండి. కాకరకాయని ఇట్లా రౌండ్గా కాకుండా మన బీరకాయ ముక్కలు కోస్తాం కదా, అట్లా కోసి పసుపు ఉప్పు వేసి మంచిగా గట్టిగా పిండి ఆయిల్ను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసిన తర్వాత కాకరకాయ వేసి బాగా ఫ్రై అయినాక అల్లం పసుపు వేసి మగ్గించి టమాటా వేసి ఉప్పు వేసి చూపించాను కదా, ఇట్లయితే వేసుకొని ఇంకా మసాలా వేసుకొని లాస్ట్లోకి కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మేము ఆల్రెడీ మా కూర అయిపోయింది కూడా, ఇప్పుడు వీడియో పెడుతున్నా. బాక్స్లకే సగం కర్రీ అయిపోతుంది. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా.